హలో ఎవరైనా వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఎంపీ సీఎం రమేష్ గారికి కేటీఆర్ గారికి అయితే మాత్రం మాటల యుద్ధం కాదు, అది చాలా పెద్ద యుద్ధమే అవుతుంది. ఏం జరిగింది, ఎందుకు ఈ యుద్ధం అట్లా మాట్లాడుకోవాల్సి వచ్చిందని చెప్పి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సీఎం రమేష్ గారు ఈరోజు అయితే మాత్రం చాలా ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారన్న దానికన్నా వాస్తవాలు మాట్లాడారన్నది చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఏ ప్రూఫ్ లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా సీఎం రమేష్ గారు అయితే మాత్రం అట్లా మాట్లాడతారని చెప్పి అయితే నేను అనుకుంటలేను. ఎందుకంటే రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు మనందరికీ తెలుసు, చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. సీఎం రమేష్ గారు ఇంత కేర్ఫుల్గా ఇట్లా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా క్లియర్గా. అసలు ఏం మాట్లాడారనేది ఒకసారి మీకు ఆడియో క్లిప్ వినిపిస్తా, ఒకసారి చూడండి సీఎం రమేష్ గారు ఏం మాట్లాడారు. ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పి మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు, మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము టిఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో బెట్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి ఎంత చేశావు. అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా? ఆ రోజు టీడీపీ టిఆర్ఎస్ అలయన్స్ లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా? ఆ రోజు నువ్వు 300 ఓటుతో గెలిచావు. ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు. ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్ గా పోవట్లేదు, మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈ రోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. తగ్గించుకోలేదు. రెడ్లను నమ్మాం, రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు. వారిని కూడా తిట్టాం, కమ్మోరిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని ఇంత బోధిస్తే లేదు. రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి, జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి, ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి? రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన, అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్ గా పుట్టిన పార్టీ బీజేపీ. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, కేటీఆర్ గారు నిజంగా సీఎం రమేష్ గారు ఇంటికి వెళ్ళడం వాస్తవం, కవిత గారి గురించి మాట్లాడడం కూడా వాస్తవమే. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తుంటారు సీఎం రమేష్ గారు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సీన్ ఏ రేంజ్ దాకా పోయింది. నిజంగానే సీఎం రమేష్ గారు చెప్పినట్టు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మన్నులు కోల్పోయింది అనేది వాస్తవం. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎంత ఏం చేసినా సరే కూడా మళ్ళీ అది రావాలంటే అది రాదని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ కొన్ని సీట్లు పోతాయని చెప్పి బీజేపీ వాళ్ళ బాధ. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళే మొన్నటిదాకా బీఆర్ఎస్ మొత్తం స్కామ్లు చేసింది, బీఎస్ మొత్తం అది చేసింది ఇది చేసింది చెప్పి ప్రతి మీటింగ్లో బీఆర్ఎస్ని బదలం చేసి పనిచేసారు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా అది. సో దాన్ని మనసులో పెట్టుకోండి కేటీఆర్ గారు. ఇట్లా కనుక ఒకవేళ రేపు పొద్దున్న ఫ్యూచర్లో సీఎం రమేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కనుక అదే కూటమి కనుక ఇక్కడికి వస్తే, ఇంకా కాంగ్రెస్కి ఈ బీజేపీకి ఉన్న ఓట్లు అలా ఓట్లు పోతే మధ్యలో మేము ఇప్పుడు ఎట్లయితే ఎంపీ ఎలక్షన్లో గుండుసన్న వచ్చిందో అట్లా అయిపోతామన్న ఒక భయంతో కేటీఆర్ గారు ఇట్లా ఈ బీఆర్ఎస్ దోస్తానికి దిగారని చెప్పేసి మాత్రం అర్థమవుతుంది. నిజంగా కేటీఆర్ గారు కనుక ఒకవేళ ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి ప్రజలలో ఎక్కువ కాలం ఉండాలి, ఒక మంచి లీడర్గా ఆయన సీఎం కావాలనుకుంటున్నా, పీఎం కావాలనుకుంటున్నా, ఎవరు ఏదైనా కావచ్చు, అది వద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కేటీఆర్ గారు సీఎం, తెలంగాణ సీఎం కావచ్చు, అవసరమైతే ఇండియా పీఎం కూడా కావచ్చు. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ కొన్ని లక్షణాలు కావాలి. కొన్ని లక్షణాలు ఏంటంటే, అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను ఎట్లా మాట్లాడినా సరే ఏం కాదు, కొంతమంది ఏదో యూట్యూబ్లో స్టేటస్లు పెట్టుకుంటారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు, నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడదంటే ఇట్లా రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయి. 10 ఏళ్ళు
అసలు మగుటం లేని మహారాజులకు ఇష్టానుసారంగా పాలించిన మీరు కనీసం ఒక ఎంపీ సీట్ కూడా గెలుచుకోవాలని స్థితికి వచ్చారంటే ఒక్కసారి లోపం ఎడ జరిగిందో తెలుసుకోవాలి కేటీఆర్ గారు. ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ గారి దగ్గరికి పోయి మీరు అవసరమైతే మీరు మాట్లాడండి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని చెప్పేసి మీరు మాట్లాడిన వారు వాస్తవం కదా. మీరు మాట్లాడుకునే సీఎం రమేష్ గారు ఇవాళ ప్రెస్ మీట్లు అంత ధైర్యంగా చెప్పిందా? చెప్తారు అట్లా ఎవరన్నా? సీసీటీవీ కెమెరా కూడా చూపిస్తున్నట్టే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత దిగజారిపోయి మాట్లాడారు ఆయనతోని. మీరు కనుక తెలంగాణ ప్రజలకు మంచి చేసి ఉంటే ఈ రాయబారాలు చీకటి దోషాలు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు బాజాబ్తో తెలంగాణ ప్రజలకు చెప్పేది ఉండే, నేను తెలంగాణకి ఇగో నేను ఇది చేసినా మీరు నాకు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి మీరు అడిగేది ఉండే, వేస్తుండేమో ప్రజలు. మీరు అవన్నీ వదిలేసి ఢిల్లీలో పోయి వీళ్ళందరినీ సీనియర్ లీడర్లందరినీ కలిసి మా చెల్లెలు అరెస్ట్ అయింది, ఆమెను ఇడిపిరి, ఆమె మీద కేసులు కొట్టేయరి, మేమేమైతే స్కామ్లు చేసినామో దాని మీద ఏం ఎంక్వైరీలు ఏం జరగకుండా చూసుకొని ఇదేం రాజకీయం? ఇది రాజకీయం మీరు అనుకుంటున్నారు చాలా తెలివితేటలుగా రాజకీయం చేస్తున్నాం, ఏదో ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించేసి రాజకీయాలు నడిపేసినాం, ఇంక ఇప్పుడు కూడా నెక్స్ట్ ఆయన చూపిద్దామంటే అట్లా లేదు రాజకీయం. ఇప్పుడు ప్రజలకు కూడా తెలివి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వారు కూడా 10 ఏళ్ళు వేరు, సెంటిమెంట్ పోయింది, మీ పవర్ పోయింది అంతే. మీరు ప్రజలకి తెలంగాణకి మీరు అవసరం లేదని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒకసారి బుల్లెట్ పాయింట్స్ అసలు వీళ్ళిద్దరు కన్వర్జేషన్లో బుల్లెట్ పాయింట్స్ ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడరు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కవితతో సహా ఎవరైతే లిక్కర్స్ కేసులు ఉన్నారో వాళ్ళతో విచారణ జరగకుండా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేసినట్టు కేటీఆర్ గారు. విచారణ ఆపేస్తే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తాం, లేకపోతే కలిసి పోటీ చేస్తాం, ఏదో అండర్స్టాండింగ్ అయితే వస్తాం, బీజేపీని దాటైతే ఓమన్నది ఇదొకటి. కేటీఆర్ 10 ఏళ్ళు చేసినవన్నీ నాకు తెలుసు. మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్ళారో ఏం చేశారో అన్ని సిబిఐ ఈడీకి ఇస్తారు ఎంపీ సీఎం రమేష్. కేటీఆర్ గారు పవర్ ఉన్నప్పుడు ఏవైతే పనులు చేశారో అది విదేశీ పర్యటనలు కావచ్చు, ఆయన పర్పస్ ప్రకారం ఏదైనా సరే కూడా అది మనకు ఎక్కువ తెలియదు, మనం ఎక్కువ మాట్లాడదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేను. ఏదైతే ఉందో ఇవన్నీ సీఎం రమేష్ గారికి తెలుసు. సిడీకి, సిబిఐకి, ఈడీకి ఇస్తా అని చెప్పేసి సీఎం రమేష్ గారు అయితే అంటారు. కమ్మనా కొడుకులు నాకు వద్దని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అన్నట్టయితే మాత్రం సీఎం రమేష్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు కమ్మనా కొడుకులు అని చెప్పేసి ఏం చేశారు కమ్మోళ్ళు? కేటీఆర్ గారిని ఏమన్నారా? కేసీఆర్ గారిని ఏమన్నారా? తెలంగాణ ప్రజలను ఏమన్నారు? ఎవరిని ఏమన్నారు కదా. ఎవరు బతుకాలు బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనుకున్న తెలంగాణ ప్రజలు అది సాధించుకున్నారు, ఎవరు బతుకాలు బతుకుతారు అంతే. అట్లా ఒక కులాన్ని, రెడ్డిల్ని, కమ్మల్ని తిట్టుడేంది? ఇది కాదు కదా ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది. అన్ని కులాలను కలుపుకొని పోయి అందరినీ సమానత్వంగా చూసే మనసు ఉండాలి కానీ రాజకీయ నాయకుడికి ఇట్లా తిట్టుడేంది? ఇట్లా తిరిగితే ఆ వర్గం ఓట్లు ఎట్లా పడతాయి? ఆ వర్గాలకు నువ్వు మేలు చేయాలని ఆలోచన నీకు ఎట్లా వస్తుంది? ఇది కాదు కదా రాజకీయాలు కావాల్సింది. సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉంది, త్వరలో సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెడతా. కాంట్రాక్ట్లు అసలు ఈ ఇష్యూ ఎక్కడికైనా వచ్చిందంటే 4th సిటీ ఏదైతే ఉందో ఆ 4th సిటీకి సంబంధించిన కాంట్రాక్ట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రమేష్కి ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి రిప్లైగా సీఎం రమేష్ గారు ఇవన్నీ చేశారు. ఒక మాట మాట్లాడే ముందు ఒక్కసారికి 1-10 సార్లు తెలుసుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం. అది కేటీఆర్ గారికి కావచ్చు, ఎవరికైనా సరే కూడా. సీఎం రమేష్ గారికి కాంట్రాక్టర్ రాలేదన్నది ఒకవేళ వచ్చినా సరే కూడా అదే పద్ధతిలో వస్తే కేటీఆర్ గారికి కూడా తెలుసు. 10 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నాడు, చాలా కాంట్రాక్ట్ ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా అదే అంటుండు, కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు? 10 ఏళ్ళ మంత్రిగా ఉన్నా నీకు తెలియదా? 4 నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినా గుర్తులేదా నీకు? నీ అవినీతి బయటికి రాకుండా నీ పార్టీని బీజేపీలో కలుపుతా అని చెప్పలేవా నువ్వు? టీడీపీతో పొత్తుతో 300 కేటీఆర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు 300 ఓట్లతో నువ్వు ఎట్లా గెలిచినావో సిరిసిల్లలో అది కూడా చెప్పమంటావా? తుమ్మల నాగేశ్వర విషయంలో కూడా మీరు ఇంతగానం ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఆయన కూడా మంచిగానే చెప్పిండు. సీఎం రమేష్ గారు కూడా మంచిగానే చెప్పారు. బట్ కేటీఆర్ గారికి ఆయన ఏదో ట్రాన్స్ఫర్మేటెడ్ ఆయనకి ఎప్పుడు తెలుసుకుంటాడో, రియాలిటీలోకి ఎప్పుడు వస్తాడో అప్పుడే కేటీఆర్ గారు అనుకున్నది సాధిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. కేటీఆర్ గారి మీద నాకు పర్సనల్గా ఏమి ఇది లేదు, బట్ జరుగుతున్న పరిణామాలు అట్లున్నాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కేటీఆర్ గారు నిజంగానే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణని ఇది చేయాలనుకుంటే ఫస్ట్ ఆయన రియాలిటీ నుంచి బయటకు వచ్చి ఆయన ఒక ట్రాన్స్ఫర్ కానీ బయటకు వచ్చి రియాలిటీలో ఉంటే ఆయనకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. చూద్దాం ఈ రోజు ఎంత దాకా పోతుందో. ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.